ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. తెలంగాణ బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు. అనర్హత వేటువా? ఏమైంది? ఏమన్నా నోటీస్ ఇచ్చారు? చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ వ్యవహారాలు కార్యదర్శి, స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యే దానం నాగేందర్లకు నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం తర్వాత కాంగ్రెస్లో చేరారని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ శాసనసభాపతి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ఆదేశించాలని పిటిషన్లో కోరారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ఈ పిటిషన్ను విచారణ చేపట్టారు. దానంను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందని ఆయన పార్టీ ఫిరాయించడానికి ఇదే నిదర్శనమని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సంతోష్ కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారినా ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని స్పీకర్ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసు జారీ చేసి ఈ మేరకు విచారణకు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి.